I am Dr. Krishna, Academic Counselor in Sociology, Hyderabad. ఈరోజు మనము బిఎస్ ఓఈ 142లో ఇండియన్ సోషలాజికల్ ట్రెడిషన్లో యూనిట్ నెంబర్ 8 గురించి చెప్పుకుంటున్నాం అనమాట. ఇంతకుముందు కూడా మనం 7 వరకే అయిపోయినాయి. అనేక రకాల సాంప్రదాయవాదులు మన ఇండియాలో ఎలా ఉన్నది సమాజము అనే ఉద్దేశంతో సమాజ శాస్త్రం అండ్ మానవ సమాజ శాస్త్రం మీద వారి వారి అభిప్రాయాలు వివరించారు. యూనిట్ నెంబర్ 8లో ఈరోజు మనము ఐరావతి కర్వే అనే ఒక సాంప్రదాయ సామాజిక మానవ శాస్త్రవేత్త గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఆవిడ యొక్క అభిప్రాయాలు, ఆవిడ సమాజానికి మానవ శాస్త్రానికి చేసిన సేవల గురించి మనము ఈరోజు వివరించుకుంటాం. ఐరావతి కర్వే భారతదేశంలోనే మొదటి మానవ శాస్త్రవేత్త మరియు సమాజ శాస్త్రవేత్తగా మనం పేర్కొనవచ్చు. ఈవిడ పూణే విశ్వవిద్యాలయంలో సామాజిక శాస్త్ర స్థాపకురాలుగా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా చాలా ఎక్కువ కాలం పనిచేశారన్నమాట. ఈ ఐరావతి కర్వే గారు బంధుత్వము మరియు కులము మ్యాపింగ్ నుంచి మహిళల సామాజిక స్థితిగతుల మీద విపరీతమైన పరిశోధనలు చేశారు, అనేక గ్రంథాలు రాశారు, అనేక వ్యాసాలు కూడా ప్రచురించారన్నమాట. తర్వాత ఇక్కడ హిందూ సమాజం యొక్క అంతర్లీనంగా ఉన్న ఏకీకృత భావాలని ఐరావతి కర్వే గారు చాలా చక్కగా వివరించి మన సమాజ దృక్పథాన్ని, అంటే ప్రాచీన సమాజ దృక్పథాన్ని మనకు వివరించడంలో చాలా ప్రముఖ పాత్ర వహించారనేది చెప్పక తప్పదన్నమాట. మరాఠీ భాష మీద ఈవిడ ప్రత్యేకమైన నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు. బర్మా నుంచి చిన్నతనంలో వాళ్ళ తండ్రి యొక్క ప్రోద్బలంతో పూణే వచ్చి అక్కడే విశ్వవిద్యాలయంలో బిఏ అండ్ ఎంఏ చేశారనమాట. బిఏలో ఈవిడ తత్వశాస్త్రాన్ని చదివారు. ఎంఏకి వచ్చేటప్పటికి సామాజిక, అంటే సోషియాలజీ, సామాజిక శాస్త్రాన్ని పఠించారనమాట. తర్వాత ఈవిడ 1967లో యుగాంత్ అనే ఒక గ్రంథాన్ని రాశారు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏం చెప్తూ ఉంటామంటే ది ఎండ్ ఆఫ్ అప్రోచ్ అనే గ్రంథము. యుగాంత్ అనే గ్రంథంలో అనేక రకాల తన సామాజిక భావాలని, సామాజిక స్థితిగతులు, అప్పటి సామాజిక స్థితిగతులని అతి చక్కగా వివరించారనమాట. తర్వాత అమరావతి కర్వే మహాభారతంలోని పాత్రలు, అప్పటి ఉన్న సామాజిక పరిస్థితుల్ని బేస్ చేసుకొని ఆ యొక్క అనేక రకాల విషయాలు, అంటే లౌకిక, శాస్త్రీయమైన, మానవ సంబంధమైన విషయాలన్నీ కూడా మనకి అందించారని చెప్పుకోవచ్చు. అంటే మహాభారతాన్ని బేస్ చేసుకున్నారు. అప్పటి సామాజిక పరిస్థితులకి, ఇప్పటి సామాజిక పరిస్థితులకి ఏ విధమైన దృక్పథము, అంటే సామాజిక శాస్త్రం యొక్క దృక్పథము, దృగ్విషయాలు అన్నీ కూడా మనకి చక్కగా వివరించారని చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఐరావతి కర్వే గారి యొక్క బిగినింగ్ అనమాట. ఇప్పుడు మనకి ఐరావతి కర్వే గారి యొక్క స్థితిగతులు, అంటే బాల్యం ఎలా ఉన్నది, ఎక్కడ చదువుకున్నారు, ఎవరు ప్రోత్సహించారు అనే విషయాలు మనం తెలుసుకుందాం అనమాట. ఐరావతి కర్వే ఒక భారతీయ మానవ శాస్త్రవేత్త. ఆమె బర్మాలోని మైంజన్లో జన్మించారు. తండ్రి యొక్క ప్రోత్సాహంతో భారతదేశంలోకి వచ్చి పూణే యూనివర్సిటీలో చదువుకున్నారనమాట. ఐరావతి తండ్రి ఆవిడ్ని బర్మా నుంచి భారతదేశానికి పంపి ఎంతో ఉన్నత విద్యను అభ్యసించడానికి, ఆ రోజుల్లో ఒక మహిళలకి అసలు విద్య అనేది అంత అవసరమా అనే దృక్పథం కలిగి ఉండేవాళ్ళం. కానీ ఆ ఐరావతి కర్వే గారి తండ్రికి ఆడపిల్లలు చదువుకోవడం మీద ఎంతో ఇష్టం ఉండేది. తనని అంత దూరం నుంచి భారతదేశాన్ని పంపి బాగా చదువుకోవాలని ప్రోత్సహించి అనేక సహాయ సహకారాలు అందించి ఆవిడ్ని ముందుకు వెళ్ళడానికి ఎంతో ఉత్తేజకరమైన మార్గాన్ని ఏర్పరచాలనేది మనకి చెప్పుకోవాలన్నమాట. ఐరావతి కర్వే బర్మా నుంచి భారతదేశం వచ్చారు, పూణేలో చదువుకున్నారు. ఆ తర్వాత ఆవిడ ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. మనం ఇక్కడ సాంప్రదాయవాదుల్ని, అంటే ఇప్పుడు మనం 8th యూనిట్లో ఉన్నాం అనమాట, తీసుకున్నట్లయితే వీలైనంత వరకు ఎక్కువ కూడా, అంటే ఒక ఉన్నత వర్గంలో ఉన్న, ఉన్నత కులంలో ఉన్న, అంటే బ్రాహ్మణే ఎక్కువ మంది ఈ సామాజిక శాస్త్రాన్ని, మానవ శాస్త్రాన్ని అవపోసన పడ్డారు అనేది మనకు మొదటి నుంచి కూడా రాధా కమల్ ముఖర్జీ నుంచి ఇప్పుడు ఐరావతి కర్వే వరకు కూడా తెలుసుకుంటూ ఉన్నాం. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. తర్వాత పరందేశీ కుటుంబం చదువుతో, అంటే ఈవిడ పూణేలో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారి యొక్క ఫ్రెండ్ కుటుంబంలో ఉంటూ చదువుని కొనసాగించారనమాట. ఆ కుటుంబంలో ఉన్న
పరంజేస్ ఈవిడ్ని ఎంతో ప్రోత్సహించేవారు. ఎంతో ముందుకు వెళ్ళడానికి అనేక రకాల సూచనలు, సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆ తర్వాత ఆమె బిఏ తత్వశాస్త్రంలో మరియు సోషియాలజీ ఎంఏ 1927లో బాంబే విశ్వవిద్యాలయంలో కంప్లీట్ చేశారనమాట. అధునాతన అధ్యయనాల కోసం జర్మనీకి కూడా వెళ్ళారు. ఇక్కడ ఐరావతి కర్వే గారు జర్మనీ అంటే బాంబేలో ఎంఏ సోషియాలజీ చేసిన తర్వాత జర్మనీకి వెళ్ళారు. ఆంథ్రోపాలజీలో అత్యున్నత పరిశోధనల కోసం బెర్లిన్ విశ్వవిద్యాలయము ఆమె 1931లో బెర్లిన్ విశ్వవిద్యాలయము 1930లో డిఫిల్ డిగ్రీని ప్రదానం చేసింది. ఆంథ్రోపాలజీలో ప్రదానం చేసింది, మానవ సమాజ శాస్త్రంలో ప్రదానం చేసింది అనమాట. ఇది ఆమె సుదీర్ఘమైన మరియు విశిష్టమైన మానవ శాస్త్ర పరిశోధనకు నాంది పలికిందని మనం చెప్పుకోవచ్చు. అంటే అటువంటి ప్రోత్సాహాన్ని బెర్లిన్ విశ్వవిద్యాలయము ఐరావతి కర్వే గారికి డీలిట్ ప్రదానం చేసిన తర్వాత ఆవిడ ఎంతో ఉత్సాహంతో ముందుకు వెళ్ళారనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆమె వృత్తిపరమైన శిక్షణ బెర్లిన్ విశ్వవిద్యాలయంలో యుజిసి ఫిషర్ పర్యవేక్షణలో జరిగింది. ఆమె సామాజిక మరియు భౌతిక మానవశాస్త్రం రెండింటిలోనూ ప్రత్యేకమైన ప్రాముఖ్యతని, జ్ఞానాన్ని సంపాదించుకున్నారనేది మనం చెప్పుకోవచ్చు. ఇది అనమాట ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. వాళ్ళ తండ్రి గారు పూణే పంపటం, తర్వాత ఆవిడ తండ్రి గారి స్నేహితుడైన ఈ పరంజేష్ దగ్గర ఉండటము, ఆయన ఎంతో ఈవిడ్ని గైడెన్స్ ఇస్తూ, సలహాలు ఇస్తూ బాగా చదువుకునేటట్లు చేయటము, మరి బెర్లిన్ విశ్వవిద్యాలయం డిఫి డిగ్రీ ప్రదానం చేయటము, తర్వాత వృత్తిపరంగా బెర్లిన్ విశ్వవిద్యాలయంలో ఈ ఫిషర్ యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క సామాజిక మానవ శాస్త్రం మీద అనేక రకాల పరిశోధనలు చేసి ముందుకు వెళ్ళారనేది విద్యాపరమైన విషయాల ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. ఐరావతి కర్వే యొక్క విద్యా ప్రమాణాలు ఈ విధంగా ఉన్నాయనేది మనం తెలుసుకున్నాం కదా. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత క్షీణించిన స్థితి ఇంకా సాంస్కృతిక బహిరంగతలను పెంపొందించుకుంటూ ఉంది. అప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారము క్షీణించిన స్థితి తర్వాత ఇంకా సాంస్కృతిక బహిరంగతను పెంపొందించుకుంటున్న కాలంగా మనం చెప్పుకోవచ్చు. కొన్ని సంవత్సరాల తర్వాత నియంత్రణత్వ పాలనకు లొంగిపోయింది అనేది కూడా మనం తెలుసుకున్నాము. జర్మన్ సౌత్ వెస్ట్ ఆఫ్రికాలో జాతి మిక్సింగ్ పై తన అధ్యయనాలను ప్రసిద్ధి చెందిన జర్మన్ మానవ శాస్త్రవేత్త ఫిషర్ కార్వే యొక్క పరిశోధనను పర్యవేక్షిస్తూ ఉన్నారన్నమాట. ఆ తర్వాత జర్మనీలో వందలాది జాతి మిశ్రమ పిల్లల బలవంతపు స్టెరిలైజేషన్కు మద్దతుదారులు, తర్వాత ఫిషర్ కార్వేకు జాతి మరియు అసమానతల మధ్య సహసంబంధాల గురించి ఎంతో వివరించి చెప్తూ ఉండేవారు అనమాట. అందుకని ఐరావతి కర్వే ఈ యొక్క జాతి యొక్క సామాజిక సమస్యల మీద ప్రముఖ పాత్ర వహించి పరిశోధన పరంగా ముందుకు వెళుతున్నారనేది మనం చెప్పుకోవాలి. ఇది ఆ తర్వాత ఇక్కడ మనం తెలుసుకున్నట్లయితే మెదడు యొక్క కుడివైపున మెరుగ్గా అభివృద్ధి చెందడానికి మరియు మేధస్సు మరియు నాగరికత కారణమని భావించే భౌతిక లక్షణము, ఈ లక్షణము యూరోపియన్ జాతుల్లో పరస్పర సంబంధం కలిగి ఉంటుందని ఫిషర్ ఊహించారు. అంటే పరిశోధన పద్ధతుల్లో కార్వే వందలాది పురుగులపై కొలత చేపట్టారు. చాలా వరకు జర్మన్ కలోలియన్ భూభాగాల్లో ఈ యొక్క కపాలను అంటే మెదడు యొక్క పని స్థితిగతుల మీద ఆధారపడి మన యొక్క జ్ఞానము అభివృద్ధి చెందుతున్న దృక్పథంతో పరిశోధన ప్రారంభించారనమాట. కలోలియన్ భూభాగాల్లో ఈ యొక్క పురుగులను లభించాయన్నమాట. ఆమె ముగింపు సూటిగా ఉంది మరియు ఆమె గురువు ఊహించిన విధముగా ఉంది. ఆమె జాత్యాహంకార పరికల్పన తప్పు అని నిరూపించింది అనమాట. అంటే ఆ విధమైన పద్ధతులు తప్పు అనే దృక్పథంతో నిరూపించింది అనమాట. పరిశోధనలకు సహకరించిన ఫిషర్ యొక్క అభిప్రాయాలను కూడా ఆవిడ తిరస్కరించింది అనేది మనం తెలుసుకోవచ్చు. కార్వే భారతదేశంలో ఒక సామాజిక శాస్త్రవేత్త, మానవ శాస్త్రవేత్త అనేది మనకు తెలిసిన విషయమే. ఆమె తక్కువ జీవితంలో ఆమె స్త్రీవాదము, సాంస్కృతిక మరియు సామ్రాజ్య వాక్యాలను మరియు భారతీయ కుల వ్యవస్థ ఆమె చేసిన అధ్యయనానికి ప్రసిద్ధి అయిన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాయి అనేది మనం చెప్పుకోవాలన్నమాట. భారతదేశంలో కులాలు మరియు తెగల గురించి ఆమె జాతీయ అధ్యయనాలు తక్కువగా తెలిసినవి. ఆమె బెర్లిన్లో నేర్చుకున్న అదే పద్ధతులు మరియు సాధనాలను ఉపయోగిస్తూ ఆమె భారతదేశంలో వివిధ సామాజిక సమూహాల యొక్క అనేక ఆంథ్రోమెట్రిక్ జాతి లక్షణాలను కొలుస్తూ ఉన్నదన్నమాట, మరియు నిర్దేశించారు అనేది మనం చెప్పుకోవాలి. ఈ విధంగా ఆమె అక్కడ మానవ
వ్యత్యాసము జాతి విచక్షణకి దోహదపడింది. వలసవాద బ్రిటిష్ మానవ శాస్త్రంలో ప్రారంభమైన వారసత్వాన్ని కొనసాగుతుందని మనం చెప్పుకోవాలి. మరి ఆమె మహిళల సమస్యల నుంచి బహిరంగంగా మాట్లాడినప్పటికీ ఆమె కుల మరియు మతపరమైన వివక్షల గురించి మౌనంగా ఉండిపోయింది అనేది శాస్త్రజ్ఞుల అభిప్రాయం అన్నమాట. ముఖ్యంగా తన ప్రారంభంలో 1930-50ల వరకు ఆమె తన జీవితంలో వివిధ చివరి దశాబ్దాల్లో బహుళ సాంస్కృతిక వాక్చాతుర్యాన్ని మరియు జాతీయ వ్యతిరేక వైఖరిని స్వీకరించిందనేది ఆవిడ యొక్క జీవిత పరిస్థితుల్లో మనకు తెలియపరుస్తూ ఉంటుంది అనమాట. కానీ ఆమె ఆకస్మిక మరణము 2 సంవత్సరాలకు ముందు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చాలా కాలం తర్వాత తన పరిశోధనలో జాతి పద్ధతులను ఉపయోగించిందనేది ఆ యొక్క పరిశోధన క్రియా పద్ధతుల వల్ల మనకు తెలుస్తూ ఉన్నదన్నమాట. 1939లో మాతృభూమికి తిరిగి వచ్చి కార్మే డెక్కన్ కాలనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పూణేలో సోషియాలజీ విభాగానికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి అంటే హెడ్ ఆఫ్ ద అధిపతిగా ఉన్నారనేది మనం తెలుసుకోవాలి. అంటే పూణేలో సోషియాలజీ డిపార్ట్మెంట్కి తను అధిపతిగా ఉండి ఎన్నో రకాల పరిశోధనలు చేసి వ్యాసాలు ప్రకటించి అనేక నూతన దృక్పథాలని సమాజానికి వెలుగుపరిచారు. ఆ తర్వాత తనకు పెళ్ళయిన తర్వాత వివాహం అయిపోయిన తర్వాత ఆవిడ యొక్క మామగారు ఆవిడ యొక్క భర్త అంటే ఐరావతి కర్వే భర్త కూడా ఈవిడ్ని ఎంతో ప్రోత్సహిస్తూ ఉండేవాడు. వాళ్ళ ప్రోత్సాహంతోనే ఈవిడ ఎంతో ముందుకు వెళుతూ అనేక సామాజిక పరిశోధనలు చేశారనేది మనకు తెలిసిన విషయమే. ఈ తండ్రి ఎలా ప్రోత్సహించారు, తర్వాత ఆ యొక్క తండ్రి యొక్క స్నేహితుడు ఎలా ప్రోత్సహించారు, ఆ తర్వాత వివాహం పిదప కూడా ఆవిడ యొక్క మామగారు ఆవిడ భర్త కూడా కర్వే గారు కూడా దాన్ని ఎంతో ప్రోత్సహించి ముందుకు వెళ్ళడానికి అనేక రకాల మార్గాలని సుగమం చేశారని చెప్పుకోవాలి. ఆంథ్రోపాలజీ ఆవిడ 17 వరకు దక్కన్ కళాశాలలో సోషియాలజీ మరియు ఆంథ్రోపాలజీ విద్యానికి 2 విభాగాలకి ఆంథ్రోపాలజీ అండ్ సోషియాలజీ విభాగాలకి 2 విభాగాలకి దక్కన్ కళాశాలలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా పనిచేసి అనేకమైన నూతన మార్పుల్ని సమాజానికి అందించారు. 1939లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ యొక్క ఆంథ్రోపాలజీ విభాగానికి అధ్యక్షత వహించారన్నమాట. ఆమె విద్యా నైపుణ్యాలతో పాటు సాధారణ ఆసక్తి ఉన్న అంశాలు ఆమెను కీర్తి మరియు ప్రజల ప్రశంసల వెలుగులోకి తీసుకొచ్చినాయి అన్నమాట. అతను అంటే ఆ విద్యాకాంక్ష బాగా చదువుకోవాలి, స్త్రీల సమస్యల మీద ఎక్కువ పోరాడాలి అనే దృక్పథము ఈవిడ్ని ప్రజల మధ్య ఒక వినూత్నమైన స్థానాన్ని ఏర్పరిచింది అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆవిడ విస్తృతమైన పాఠకులను సంపాదించుకున్నది. ఎంతో మంది అభిమానులు ఈవిడికి ఏర్పడ్డారు. ఐరావతి కర్వే మహారాష్ట్రలో కూడా ఆంథ్రోమెట్రిక్ అధ్యయనాలను నిర్వహించింది. తర్వాత ఆర్థిక సహకారం ద్వారా దాని ఫలితాలు కూడా ప్రచురించబడ్డాయి. అనేక మంది ఆర్థిక సహాయాలు హర్నిమాన్ ఫండ్ నుంచి కూడా ఆర్థిక సహాయం లభించడం వల్ల దాని ఫలితాలు సమాజానికి అందజేయగలిగింది. ఇది ప్రజల గురించి జ్ఞాన పురోగతిలో ఒక దశగా గుర్తించడానికి చాలా ఉపయోగకరమైన డేటాగా మహారాష్ట్ర గవర్నమెంట్ ఆమోదించింది అనేది. అంటే డిపార్ట్మెంట్ ఎందుగా ఉన్నది కదా, ఆ ఫైనాన్షియల్ అసిస్టెంట్తో అనేక రకాల నూతన పరికల్పనలను సమాజానికి అందించారన్నమాట. ఆమె మరాఠీ మరియు ఇంగ్లీష్ రెండింటిలోనూ అనేక రకాల విద్యా విషయాలతో పాటు సాధారణ ఆసక్తి ఉన్న అన్ని అంశాల మీద అనేక సమస్యల మీద రచనా ప్రక్రియల్ని ప్రారంభించింది. ఆమె మహర్షి కర్వే కోడలు అన్నమాట. ఆమె భర్త దినకర్ కర్వే విద్యావేత్త. ఆమె కూతురు దేశపాండే అంటే గౌరీ దేశపాండే రచయితలుగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. అంటే కుటుంబ పరంగా అందరూ కూడా విద్యావేత్తలుగా ఉండటం వల్ల ఆవిడ విద్యారంగంలో సామాజిక అండ్ ఆంథ్రోపాలజీ రంగాల్లో ముందుకు వెళ్ళడానికి వీళ్ళ ప్రోత్సాహం అంతా కూడా కూతురు, తండ్రి యొక్క మామ, తండ్రి వాళ్ళ యొక్క అందరూ కూడా ప్రోత్సహించడం వల్ల చాలా యాక్టివ్గా సామాజిక విషయాల మీద తను యాక్టివ్గా పాల్గొని ఉండేది. ఆ తర్వాత అతి తక్కువ టైంలోనే 1970లో గుండెపోటుతో మరణించారు అనుకోకుండా. అంటే ఒక ఎంతో చిన్న వయసులో చనిపోవడం వల్ల ఆవిడ అసంతృప్తిగా, అంటే మనకి ఎంతో సమాజానికి అనేక రకాల పరిశోధన ఫలితాలను అందించాల్సిన వ్యక్తి గుండెపోటుతో మరణించడం వల్ల ఒక కొరతగా, అంటే మహిళా శాస్త్రవేత్తగా, సామాజిక మానవ శాస్త్రవేత్తగా ఒక కొరతగా మనం చెప్పుకోవచ్చు అనమాట. కేంద్ర ఆలోచన ఐరావతి కర్వే యొక్క కేంద్ర ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయన్నట్లయితే, కర్వే యొక్క కేంద్ర ఆలోచనలు హిందూ సమాజము మరియు దాని కుల వ్యవస్థ
మరియు భారతదేశంలోని బంధుత్వ వ్యవస్థ పైన దృష్టి సారించాయని చెప్పుకోవచ్చు. ఆమె మహాభారతంతో విస్తృతంగా పరిశోధనలు చేశారు. అందులోని ఆమె పాత్ర, అధ్యయనాలు, ఇతిహాసాల్లోని ప్రధాన పాత్రలను, చారిత్రక పాత్రలను పరిగణిస్తూ ఉన్నారు. మరియు వారు జీవించిన కాలాన్ని అర్థం చేసుకోవడానికి, వారి వైఖరులు మరియు ప్రవర్తనని అర్థం చేసుకోవడానికి ఆ యొక్క పద్ధతులు, అంటే మహాభారతంలోని ఆ ఘట్టాలు, ఆ సంఘటనలన్నీ కూడా ఉపయోగపడ్డాయి అనేది తను తెలియపరుచుకున్నారు. ఆమె పరిశోధన అభిరుచుల కింద అంశాలను కేంద్రీకృతమై ఉన్నాయి. భారతీయ జనాభా యొక్క జాతి కూర్పు, భారతదేశంలో బంధుత్వ వ్యవస్థ, కుల వ్యవస్థ మరియు గ్రామీణ మరియు పట్టణ వర్గాల సామాజిక శాస్త్ర అధ్యయనం మీద ప్రముఖ పాత్ర వహించాయనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఎక్కువగా ఏం చేశారు, హిందూ సమాజంలోని కుల వ్యవస్థ మీద దృష్టి సారించారు. దానికి బేస్గా, అంటే ఇప్పుడున్న పరిస్థితులను బేస్ చేసుకొని మహాభారత కాలంలోని పాత్రలు, వాళ్ళ వైఖరులు, ఆ కాలమైన పరిస్థితుల మీద బేస్ చేసుకొని ఏ విధంగా ఉన్నాయనేది మనకు చెప్పుకున్నారు. తర్వాత జనాభా యొక్క జాతి గుర్పు, భారతదేశంలో బంధుత్వ సంస్థ, కులము యొక్క మూలము మరియు గ్రామీణ నగర వర్గాల యొక్క సామాజిక అధ్యయనం మీద తను ప్రముఖ పాత్ర వహించారు అనేది చెప్పక తప్పదు. కుల వ్యవస్థను మనం తీసుకున్నట్లయితే ఏం చెప్పుకున్నాము, మనము ఇదివరకు పాఠాల్లో కూడా మనం చెప్పుకున్నాము. ఆ తర్వాత కుల వ్యవస్థను తీసుకున్నట్లయితే అప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకి ప్రముఖ పాత్ర ఉందనేది మనం చెప్పుకున్నాము. వారి ఆహార అలవాట్లు, జీవిత విధానము, వారు ఎవరు ఏ వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అన్నీ కూడా సామాజిక నిర్దేశించబడిన కాలం అన్నమాట. కాబట్టి ఆ యొక్క సామాజిక పద్ధతుల్ని, సామాజిక స్ట్రక్చర్ నిర్మితిని, ఏర్పరచబడి ఉన్న సామాజిక నిర్మితిని ఎవరు కూడా తుడుచడానికి, మార్పు చేయడానికి అంగీకరించేవాడు కాదనమాట. ఆ కుల వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఏ విధమైన జీవిత విధానం గడపాలి, ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఏ పనులు చేయాలి, అంటే కుల వృత్తులు ఏ విధంగా చేసుకోవాలి, ఎవరు ఎవరితో ఏ విధంగా మెలగాలి, తర్వాత ఎవరిని చేసుకోవాలి అనేది అన్నీ కూడా ఏర్పరచబడి ఉన్నాయన్నమాట. అటువంటి ఏర్పరచబడ్డ సోషల్ సిస్టమ్ని ఎవరు కూడా మార్చడానికి ప్రయత్నించేవాళ్ళు కాదు. అటువంటి పద్ధతుల్లో ఈ కుల వ్యవస్థ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయనేది తను ఎంతో పరిశోధన పద్ధతులను తీసుకున్నారు. తర్వాత ఇక్కడ బంధుత్వ వ్యవస్థ చూడండి. మనం బంధుత్వ వ్యవస్థలో ఏం చెప్పుకుంటూ ఉంటాము, ప్రాథమిక బంధువులు, ద్వితీయ బంధువులు, తృతీయ బంధువులు అని చెప్పుకుంటూ ఉంటాము. మనకి ఇట్లా బంధుత్వ వ్యవస్థలో వారికి ఇచ్చే విలువలు అన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి, ప్రథమ బంధువులు అయితే మనం ఎక్కువ విలువ ఇస్తాం, ద్వితీయ బంధువులు 75%, తృతీయ బంధువులు 50% వాల్యూస్ మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. కుల వ్యవస్థ మీద, బంధుత్వ వ్యవస్థ మీద ఐరావతి కర్వే విస్తృతమైన పరిశోధనలు చేశారు. దీనికి బేస్ చేసుకొని తను ఏం చేశారు, ఐరావతి కర్వే మహాభారత కాలం నాటి పరిస్థితులు, వారి యొక్క పాత్రలు, వాళ్ళు ఎలా సామాజికంగా, అంటే కౌరవులు, మహాభారతాన్ని తీసుకున్నట్లయితే మనకి ఎవరు, కౌరవులు, పాండవులు, ఇది ధృతరాష్ట్రుడు, మళ్ళీ గాంధారి, కుంతి, పాండురాజు, తర్వాత భీష్ముడు, కర్ణుడు, అంటే ఒక విదురుడు, అంటే ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్స్ తీసుకొని వాళ్ళ సామాజిక పరంగా, అంటే వాళ్ళ యొక్క స్థితిగతులు, అంటే వాళ్ళ యొక్క సామాజిక స్థితి, వీళ్ళ గైడెన్స్ ఎలా ఇచ్చారు, వాళ్ళ యొక్క రిలేషన్షిప్ ఏ విధంగా ఉన్నదనేది మహాభారతాన్ని బేస్ చేసుకొని ఆ విధమైన ప్రక్రియ పద్ధతులు ఏర్పరిచారు. మనం కృష్ణుడిని తీసుకున్నాం అనుకో, ఆయన అందరికీ కూడా ఒక మంచి సలహాలు ఇస్తూ ఉండేవారు. ఏ విధంగా నడుచుకోవాలి సమాజంలో, ఏ విధమైన గౌరవ మర్యాదలు కాపాడుకోవాలనేది మనకి ఏర్పరచబడ్డారు. అందుకని ఈవిడ కుల వ్యవస్థ, బంధు వ్యవస్థని తీసుకున్నప్పుడు వీటి మీద అనేక రకాల పరిశోధనలు చేసేటప్పుడు మహాభారతంలోని పాత్రలని, అప్పుడు ఉన్న కాలమాన పరిస్థితుల్ని, వాళ్ళ వైఖరుల్ని, పాత్ర యొక్క ఔచిత్యాన్ని మనకి ఎంతో విశదీకరించారనేది మనకి చెప్పుకోవచ్చు. దేనికి రిలేటెడ్గా, బంధు వ్యవస్థకు రిలేటెడ్గా మహాభారతాన్ని కంపేర్ చేస్తున్నారు. అంటే ఆ పాత్రలు ఏ విధంగా డీల్ చేస్తూ ఉంటాయి, ఎలా కంట్రోల్ చేస్తూ ఉంటాయి, ఎలా నడిపిస్తూ ఉంటాయి. మనం ఇక్కడ బంధుత్వ వ్యవస్థకు వచ్చేటప్పటికి మనం ఏం చెప్పుకుంటూ ఉంటాము, తల్లి, తండ్రి, లేకపోతే ఇప్పుడు మనకి పెద్దవాళ్ళు కనుక ఉన్నట్లయితే తండ్రికి ఈ యొక్క తల్లి, నాయనమ్మ, తాతయ్య, అంటే ఈ యొక్క కుటుంబ పెద్దలందరూ కూడా కుటుంబంలోని ఇతర యొక్క కుటుంబ సభ్యులందరినీ ఎలా గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు.
ఎలా సహకరిస్తూ ఉండేవాడు, సలహాలు ఇస్తూ ఉండేవాడు, ఎలా మౌల్డ్ చేస్తూ ఉండేవాడు. అంటే కుటుంబానికి ఉపయుక్తంగా, సమాజానికి ఉపయుక్తంగా ఎలా చేస్తున్నారనేది ఈ యొక్క బంధుత్వ వ్యవస్థలో తెలుస్తుంది. కుల వ్యవస్థలో ఏం తెలిసింది మనకి? ఎవరు ఏ పని చేయాలి, ఏ కుల వ్యవస్థ ఎలా ఉన్నది, ఈ యొక్క వర్ణ వ్యవస్థ వల్ల మనకు తెలిసింది, కుల వ్యవస్థ వల్ల. ఆ తర్వాత బంధుత్వ వ్యవస్థలో ఈ యొక్క పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఎలా గైడ్ చేస్తూ ఉంటారు, ఎలా సాంఘికరణ ప్రక్రియను వీళ్ళ మీద అమలుపరుస్తూ ఉంటారు అనేది మనం తెలుసుకున్నాం అనేది చెప్తూ ఉంటాం అన్నమాట. తర్వాత ఐలాంటి కర్వే ప్రకారము భారతీయ కుల సమాజం అనేది ఏది స్వతంత్ర యూనిట్లతో కూడిన సమాజము అని ప్రతిదానికి సంప్రదాయ ప్రవర్తన విధానం ఉంటుందనేది మనకు తెలియపరిచారు. ఇది అనేక ప్రమాణాలు మరియు ప్రదర్శనకి దారితీస్తుందనేది చెప్పారనమాట. తదనుగుణంగా కులంలో కనిపించే ప్రత్యేక స్థరీకరణ హిందూ మతం అంతర్లీనంగా ఉంటుందనేది ఐరావతి కర్వే గారు మనకి గుర్తించారు. కర్వే హిందూ సమాజంపై తన పుస్తకాన్ని అందులో కనిపించే సంక్లిష్ట సమాజాలను గుర్తించడం ద్వారా ప్రారంభించిందనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆమె కులాన్ని ఒకానొకటి భిన్నమైన ఎండోగామన్ బంధుత్వ సమూహంగా పేర్కొన్నది. కర్వే దాన్ని ఈ విధంగా చూపించారు. కులాలు నిజంగా చిన్న ఎండోగామన్ యూనిట్లుగా లేదా జాతులతో కూడిన కుల సమూహాలుగా ఉంటాయనేది ఐరావతి కర్వే మనకు చెప్పారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో జాతుల సంఖ్య మారుతూ ఉంటుంది. కుల సమాజం యొక్క నిర్మాణ లక్షణాలు చర్చిస్తూ కార్వే వదులు మరియు చాలా సాగేది అనే దృక్పథంతో ఈ జాతులు అనే ఉంటాయి అనేది తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అంతర్గతంగా ఒక జాతి దాని స్వతంత్ర సంస్థగా ఉంటుంది. ప్రతి జాతి తనంతట తానుగా ఆచరణీయమైనది మరియు ప్రామాణికత లేకపోవటము మరియు వైవిధ్యం యొక్క గొప్ప సహనంగా తను పేర్కొన్నారనమాట. ఆమె దృష్టిలో హిందూ మతము యొక్క ప్రపంచ దృక్పథం యొక్క వ్యక్తీకరణ మరియు పరిణామము దాని ప్రాథమిక భావనలో భిన్నత్వంలో ఏకత్వం గురించి ఆవిడ తన అభిప్రాయాలని ఏర్పరిచారు. అంటే సమాజంలో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము? కుల వ్యవస్థ ప్రకారము అనేక రకాల కులాల వాళ్ళు, అనేక రకాల మతాల వాళ్ళు ఒక కులంలో ఒక సమాజంలో జీవిస్తూ ఉంటారు. కానీ అందరం కూడా భిన్నత్వంలో ఏకత్వం దృక్పథాన్ని అనుసరించి జీవిత విధానాన్ని గడుపుతూ ఉంటారనేది ఐరావతి కర్వే పేర్కొన్నారనేది మనకి తెలిసిన విషయం. ఆ తర్వాత ఐరావతి కర్వే ఇంకా కులం గురించి ఈ విధంగా చెప్పారు. కులం అనేది ఆంథ్రోపోమెట్రిక్ మరియు బ్లడ్ గ్రూప్ సర్వేలపై ఆధారపడి ఉంటుందని చెప్పారనమాట. కులంపై ఆమె పరిశోధన నిర్వహించారు. ఆమె హిందూ సమాజాన్ని సాంస్కృతిక సమస్యలతో కలిపి ఒక సమాజంగా సూచిస్తూ ఉన్నారనమాట. ఒక సమాజాన్ని సాంస్కృతిక పద్ధతులతో పాటు ఒక సమాజంగా సూచిస్తూ ఉన్నారు. ఇక్కడ అర్థం ఏంటి? ప్రతి సమాజంలో ఉన్న ఒక వర్గము ప్రత్యేకమైన సాంస్కృతిక లక్షణాలు కలిగి ఉంటారనేది మనం తెలుసుకుంటూ ఉంటాం అనమాట. ఆ సాంస్కృతిక లక్షణాల ద్వారా వాళ్ళు సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంటూ ఉంటారు. ఈ యొక్క సమాజంలో అనేక కులాలు, అనేక మతాల వాళ్ళు ఉన్నా కూడా అందరూ వాళ్ళ యొక్క సాంస్కృతిక లక్షణాల వల్ల ఒక గుర్తింపు పొందుతూ ఒక సమాజంలో ఒక ప్రత్యేకమైన వర్గంగా, సమూహముగా గుర్తించబడుతూ ఉంటారనేది ఐరావతి కర్వే గారు ఉదహరించారనమాట. ఆమె దీన్ని భౌతిక మానవ శాస్త్రం అధ్యయనాలకు అంటే ఇక్కడ ఇంతకుముందు ఒక పరిశోధనలు ఏం చేశారు? జ్ఞానాన్ని కనుగొనాలంటే మెదడు యొక్క కొలతల మీద ఆధారపడి పరిశోధన చేశారని చెప్పుకున్నాం కదా. ఇక్కడికి మానవ శాస్త్ర అధ్యయనాలకు వచ్చేటప్పటికి కంటి రంగు కొలతలు, అలానే పురాణము మరియు మహాభారతము మరియు ఇతర పురాణాల నుంచి తీసుకున్న కుల మూలాల గురించి ఇండోలాజికల్ చర్చపై ఆధారపడి ఉంటుందనేది ఐరావతి కర్వే గారు చెప్పారు. ఆమె భౌతికము మరియు సాంస్కృతికంగా ఒకదానికి ఒకటి భిన్నమైన కులాలు భారతీయులను చూసింది. అంటే అనేక రకాల పరిశోధనలో మనకు భిన్నమైన కులాలు, అనేక రకాల సాంస్కృతిక పద్ధతులు కలిగి ఉండటం అనేది తన పరిశోధన పద్ధతుల వల్ల ఐరావతి కర్వే గారు గ్రహించారనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఇక్కడ ఏంటి? సామాజిక శాస్త్రం మహారాష్ట్ర నుంచి మరియు మానవ సమాజ శాస్త్ర సామాజిక రచనలను, జన్యు శాస్త్రాలని అనేక రకాల పద్ధతుల్లో గుర్తించారనమాట. ఆ తర్వాత ఎక్కువ ప్రావీణ్యంతో తెరలు తిప్పి సామాజిక పద్ధతులకి తెరలు తెచ్చి కులాలు మరియు యొక్క
కులాల మీద అండ్ మతం మీద అనేక రచనలు చేశారు. ఆమె ప్రధానంగా మానవ శాస్త్ర రచనలు చేశారనేది మనకి పరిశీలన పద్ధతుల్లో తెలుస్తూ ఉన్నదనమాట. ఇక్కడ ఈ విధంగా కులాలు మతాల మీద సామాజిక సాంస్కృతిక పద్ధతుల మీద అనేక రకాల పరిశోధనలు నిర్వహించి ఐరావతి కర్వే ఒక నూతన దృక్పథాన్ని, సామాజిక దృక్పథాన్ని సాంస్కృతిక పరంగా వెలుగుచ్చారనేది మనం చెప్పుకుంటూ ఉన్నాము. భౌతిక మానవ శాస్త్రము మరియు పురావస్తు మానవ శాస్త్ర పరిశోధనలు నిర్వహించారు. సాంస్కృతిక మానవ శాస్త్రము బంధుత్వము, కులము, గ్రామ సంఘము, భారతీయ అధ్యయనాల గురించి, తెగల యొక్క అధ్యయనాల గురించి ఐరావతి కర్వే గారు అనేక రకాల పరిశోధనలు, అనేక సమాజాల్లో ఉన్న మారుమూల ప్రాంతాలకు వెళ్ళి అనేక రకాల దృక్పథాలని, అంటే ఈ యొక్క తెగల యొక్క ఈ యొక్క సంఘం యొక్క దృక్పథాలని తెలియపరిచారని చెప్పుకోవచ్చు. సామాజిక ఆర్థిక సర్వేలు, వారపు మార్కెట్లు, ఆనకట్ట స్థానభ్రంశము, పట్టణీకరణ, ఈ యొక్క ప్రాదేశిక సమస్యలపై మరియు సామాజిక వ్యాఖ్యలు, స్త్రీలు, భాష, జాతి అనేక పరిశోధనలు ఈ విధంగా చేసి ఒక నూతన దృక్పథాన్ని, నూతన సామాజిక వ్యవస్థని సమాజానికి తెలియపరిచారన్నమాట. నిరంతరము అనేక రకాల పరిశోధన పద్ధతుల్లో తలమలుగులై ఉండేవారు. కులము, బంధుత్వాన్ని ఎలా బేస్ చేస్తున్నారు? మహాభారతంలోని పాత్రలు, అప్పుడున్న కాలమాన పరిస్థితులు, వైద్యుల మీద ఎలా బేస్ చేస్తున్నారో ఈవిడ సామాజిక ఆర్థిక సర్వేలు నిర్వహించారు. వారాంత మార్కెట్స్, అంటే ఇప్పుడు మనకి గ్రామ ప్రాంతంలో ఉత్పత్తి చేసిన వస్తువులన్నీ కూడా ఏం చేస్తూ ఉండేవారు? సంతలు లేకపోతే మార్కెట్స్, అంటే వారం చివరిలో ఒక ప్రదేశం, అంటే ఎక్కువ జనసమర్థం, ఒక 4-3 గ్రామాలని, ఒక 5 గ్రామాలను తీసుకున్నట్లయితే ఏ గ్రామంలో కొద్దిగా రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయి, ఎక్కడ ప్రజలు ఎక్కువ ఉన్నారంటే ఆ ప్రదేశంలో ఈ యొక్క మార్కెట్ వ్యవస్థని, అంటే వారాంతపు మార్కెట్లని, ఆనకష్ట స్థానభ్రం, అంటే నీటిపారుదల సౌకర్యాల మీద మనకి వ్యవసాయ దేశం అని చెప్పుకున్నాం కదా భారతదేశము. అప్పుడున్న సామాజిక అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడుతూ ఉండేవాళ్ళు. అప్పుడు ఆనకట్టల స్థానభ్రంశం, ఆనకట్టల్లో అంటే నీటిపారుదల సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద, పట్టణీకరణ దాని మీద, ప్రాదేశిక సమూహాలు, అంటే సామాజిక సమూహాలు ఏ విధంగా ఉన్నాయి మీద అనేక రకాల పరిశోధనలు చేశారనేది మనం ఈ విధంగా తెలుసుకుంటూ ఉన్నాం అనేది మనకు తెలిసిన విషయమే. మరియు భారతదేశం ముందు సాంస్కృతిక సమస్యలు చుట్టూ తిరుగుతున్నాయని వారికి అభిప్రాయపడ్డారు. భారతదేశం ముందు అంటే భారతదేశంలో ఎక్కువ సాంస్కృతిక సమస్యలు చుట్టూ తిరుగుతున్నాయని చెప్పారు. ఇక్కడ మనం దీన్ని సాంస్కృతిక సమస్యలు అంటే ఏంటి? అక్కడ మనకు భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పుకున్నాం. ఏ సమాజాన్ని తీసుకున్నా కూడా అనేక రకాల కులాలు, మతాల వాళ్ళు, కుల వృత్తుల వాళ్ళు, అనేక రకాల తెగలు, వీళ్ళ యొక్క జీవిత విధానము, సామాజిక ప్రామాణికబద్ధమైన జీవిత విధానం అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఒక గ్రామంలో వీళ్ళందరూ నివసిస్తూ ఉన్న సాంస్కృతిక పద్ధతిలో, అంటే ఏ తెగల వాళ్ళు, ఏ కులం వాళ్ళు ఆ సాంస్కృతిక పద్ధతులను అవలంబిస్తూ ఉంటారు. అది మనకు తెలిసిన విషయమే. అయినా కూడా ఒకరికొకరు, అంటే భారతదేశాన్ని మనం మొదటి తీసుకున్నట్లయితే సమాజాలన్నీ కూడా దేని మీద ఆధారపడుతుంటాయి? కుల వృత్తులు, వ్యవసాయం మీద ఆధారపడుతూ ఉంటాయి అనేది మనకు తెలిసిన విషయమే. ఈ విధమైన పద్ధతుల వల్ల నిరంతరము ఒకరి మీద ఒకరు ఇంటర్డిపెండెంట్ అవుతూ ఉంటారనేది ఐరావతి కర్వే గారు చెప్పారు. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఒక గ్రామంలో ఒక భూస్వామి ఉన్నాడు అనుకోండి. ఒక భూస్వామికి ఒక 100 ఎకరాల పొలం ఉన్నట్లయితే 100 ఎకరాల పొలము తను ఒక్కడే చేసుకోగలుగుతాడా? చేసుకోలేడు. ఇక్కడ మనకి ఇతను ఎటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఈ గ్రామ ప్రజలు? పరస్పర చర్యలు, సామాజిక సంబంధాలు అనే 2 చర్యలు వల్ల సమాజంలో వీళ్ళు తమ యొక్క స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది? ఒకరికి పరస్పర చర్యల వల్ల ఒకరికి ఒకరు నిరంతరము సహకరించుకుంటూ ఉంటారు. ఈ యొక్క భూస్వామిని మనం తీసుకున్నట్లయితే ఈ 100 ఎకరాల్లో పనిచేయడానికి ఎంతో మంది వర్కర్స్ కావాలి. వ్యవసాయ ప్రదేశం కాబట్టి అందరితో కూడా కలుపుగోలుతనంగా ఉంటారు. అట్లా ఆ విధంగా వాళ్ళ చేత పనులు తీసుకుంటూ వాళ్ళకి నిరంతరము సామాజిక సంబంధాలు డెవలప్ చేయాలి. అంటే ఎటువంటి అన్ని రకాల సామాజిక సంబంధాలు డెవలప్ అయితే పరస్పర చర్య వల్ల మన పని అతి తక్కువ కాలంలో ప్రభావవంతంగా కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. అటువంటి సామాజిక సంబంధాలు, పరస్పర చర్యలు లేవనుకోండి, ఆ పని ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంటుంది. పని కాదనమాట. కాబట్టి ప్రతి ఒక్క మనిషి అందరితో సామాజిక సంబంధాలు ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు,
కుటుంబం ఉంటుందన్నమాట. పిల్లలందరితో సామాజిక సంబంధాలు కలిగి ఉండటం వల్ల నేర్పరితనంతో ఎవరు ఏ పని చేస్తారు, ఎవరితో ఏ పని చేయించుకుంటే క్విక్‌గా అయిపోతది అనటం వల్ల ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి వీలు పడుతుందనమాట. అంటే ఇక్కడ సామాజిక సంబంధము, పరస్పర చర్య అనేది 2 జరుగుతూ ఉన్నాయి గదా! ఆ విధంగానే కులము, మతాన్ని తీసుకున్నట్లయితే ఒక సమాజంలో ఈ కులం, మతం మీద ప్రతి ఒక్కరు ఇంటర్ డిపెండెంట్. ఒకరి మీద ఒకరు నిరంతరము ఆధారపడుతూ ఉంటారు సమాజంలో. అట్లా ఆధారపడితేనే ఆ యొక్క పని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవుతది. దానివల్ల ఏంటి, పని చేయించుకున్న వ్యక్తి ఏం చేస్తాడు, ఈ చేసిన వ్యక్తికి తృణమో, ప్రణమో ఇస్తాడు. అది ధాన్యం రూపంగా కావచ్చు, డబ్బు రూపంగా కావచ్చు, లేకపోతే సేవల రూపంగా కావచ్చు. ఆ విధంగా పనులు సక్రమంగా జరుగుతూ ఉంటాయి. సమాజంలో అన్ని సామాజిక వర్గాలు ఒకరి మీద ఒకరు డిపెండ్ అవుతూ సామాజిక సంబంధాలు, పరస్పర చర్యలు నిరంతరం జరుపుకుంటూ అన్ని పనులు సమాజంలో ఇన్ టైంలో అంటే ఒక ప్రత్యేక కాలానికి అనుగుణంగా కంప్లీట్ అవుతూ ఉంటాయి అనేది మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటి మనం చెప్పుకునేది, తప్పనిసరిగా ఒకరి మీద ఒకరు సామాజిక సంబంధాలు, పరస్పర చర్యలు సజావుగా జరిగినట్లయితే ఆటోమేటిక్గా సమాజము అభివృద్ధి పథంలోకి వెళ్తుంది. వ్యక్తుల యొక్క ఆర్థిక సామాజిక పరిస్థితులు కూడా అభివృద్ధి పథంలోకి వెళ్తాయి అనేది మనం చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. తర్వాత ఆమె అనేక రకాల పరిశోధనలు చేశారు. ఏకరూపత ద్వారా ఉపఖండాన్ని బిల్డింగ్ చేయటము పాత జీవిత విధానంలోని విలువైన సాంస్కృతిక లక్షణాలని నాశనం చేస్తుంది అనేది ఒక దృక్పథాన్ని నిరూపించారనమాట. ఈ విలువైన లక్షణాలను కార్వే సహనశీలత మరియు భిన్నత్వంపై అవగాహనగా అభివర్ణించారు. అంటే ఈ యొక్క పద్ధతిని ఇక్కడ చూడండి, ఏకరూపత ద్వారా ఉపఖండాన్ని బిల్డింగ్ చేయటము పాతన జీవన విధానంలో విలువైన సాంస్కృతిక లక్షణాలని నాశనం చేస్తుంది అనేది కార్వే చెప్పారని చెప్పుకున్నాం. ఈ విలువైన లక్షణాలను కార్వే సహనశీలత మరియు భిన్నత్వంపై అవగాహనగా అభివర్ణించారు అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. భాష లేదా సివిల్ సర్వీస్ యాక్సెస్లో ఆంగ్లము ఆధిపత్యము చేయడానికి అనుమతించబడింది అనమాట. ఆ రోజుల్లో అన్ని ప్రాథమిక విద్యలు ప్రాంతీయ భాషల్లో ఒకదానిలో తప్పనిసరిగా ఉండాలి. ఆంగ్ల భాషము పాఠశాల ఉండకూడదని ఆమె పట్టుపట్టారు. అక్కడ అంటే మనకి స్వాతంత్ర సమరము అంటే స్వతంత్రము వస్తున్న టైము అనేది మనకు తెలిసిన విషయమే. కార్వే యొక్క జీవిత కాలాన్ని తీసుకున్నట్లయితే అంటే బ్రిటిష్ పాలకులు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సామాజిక వ్యవస్థలో ఆంగ్ల విద్యని చొప్పించారు, బలవంతంగా ప్రవేశపెట్టారు అనమాట. కార్వే తన అభిప్రాయంలో ఆంగ్ల విద్యను అభ్యసించినా కూడా ఎవరి యొక్క ప్రాంతీయ భాషలో వాళ్ళకి పటుత్వం ఉండాలి అనే దృక్పథాన్ని వెలిపించారు. ఇవి చూడండి, బర్మా నుంచి పూణే వచ్చారని చెప్పుకున్నాం కదా, పూణే యూనివర్సిటీలో చదువుకున్నారు అనేది మనకు తెలిసిన విషయమే. తర్వాత ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఇంగ్లీష్ భాష ప్రాముఖ్యాన్ని సంపాదించుకున్న అన్ని దేశాలు వెళ్ళారు. అన్ని దేశాల్లో కూడా విశ్వవిద్యాలయాల్లో అనేక పరిశోధనలు చేశారు. పిహెచ్డి ఆయన్ని పొందారు. పొందిన తర్వాత మళ్ళీ ఈవిడ వచ్చి బాంబే పూణే యూనివర్సిటీలో సోషియాలజీ అండ్ ఈ యొక్క ఆంథ్రోపాలజీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా పనిచేశారు. అనేక రూపకల్పనలు చేశారు. ఈవిడ యొక్క పరిశోధన పద్ధతుల ద్వారా ఏంటి, ఈ విలువైన లక్షణాలకు కార్వే సహనశీలత మరియు భిన్నత్వంపై అవగాహనగా అభివర్ణించారనమాట. భాష లేదా సివిల్ సర్వీసెస్ యాక్సెస్లో ఆంగ్ల ఆధిపత్యము చేయడానికి అనుమతించండి. అన్ని ప్రాథమిక విద్యలు ప్రాంతీయ భాషల్లో ఒకదానిలో తప్పనిసరిగా ఉండాలి. ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు ఉండకూడదని ఆవిడ అభిప్రాయపడ్డారు. దాని గురించి సమాజంలో చిన్న చిన్న ఫైటింగ్స్ కూడా చేశారంటే చిన్న చిన్న సమ్మెలు అనేక రకాల పద్ధతులతో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అంటే ప్రాంతీయ భాషలు తప్పనిసరిగా పటుత్వం ఏర్పరచుకోవాలి, ఆంగ్లమే కంపల్సరిగా ఉండాలనే దృక్పథం కాకుండా ప్రాంతీయ భాషల్లో అవగాహన ఏర్పరచుకోవాలనే దృక్పథాన్ని ఐరావతి కర్వే ఇక్కడ ఏర్పరచుకున్నారనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి కిన్షిప్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా అనే బుక్లో కూడా అంటే ఇక్కడ మనం ఏంటి, కులము వర్గము అనే కులము వర్గం మీద ఆధారపడి హిందూ సమాజాలన్నీ కూడా అలానే ఉన్నాయి, దాని మీద అభివృద్ధి చెందుతున్నాయి అనేది మనకు తెలిసిన విషయమే. బంధుత్వ సంస్థ మీద కూడా కులం మీద ఏ విధమైన పరిశోధన పద్ధతులు చేశారో ఈ కిన్షిప్ మీద కూడా అనేక రకాల పరిశోధన పద్ధతులు కార్వే చేశారు. కార్వే యొక్క పనిని భారతదేశంలో కిన్షిప్ ఆర్గనైజేషన్ డెక్కన్ కళాశాల 1953లో భారతదేశంలోని వివిధ సామాజిక సంస్థల అధ్యయనం కింద చేయబడింది అనమాట. క్రింది ఈ పద్ధతుల్లో
వైవిధ్యంతో ముందుకు రావటము భారతదేశం యొక్క బంధుత్వ ప్యాటర్న్స్ భాష జన్లుగా మ్యాప్ చేసిందనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రతి భాషా ప్రాంతంలో కులాలు మరియు ఉపకులాల మధ్య వైవిధ్యాలు ఉన్నాయనేది మనకు తెలిసిన విషయం అనమాట. ఆ భిన్నత్వంలో ఏకత్వము శృతి సాహిత్యము, వేదాలు, బ్రాహ్మణులు మరియు ఉపనిషత్తులు మరియు భారతము మరియు రామాయణం వంటి ఇతిహాసాల ద్వారా అందించబడింది అనేది ఆవిడ యొక్క అభిప్రాయం. వీటిని ఆమె ప్రాచీన ఉత్తర భారతదేశంలో ఉమ్మడి కుటుంబం యొక్క సామాజిక మరియు మానసిక అధ్యయనాలుగా చదివారనేది చెప్తున్నారు. ఉత్తర భారతదేశంలో ఇండో యూరోపియన్ బంధుత్వము మహాభారతంలోని బంధుత్వ పదాల శబ్ద ఉత్పత్తి విశ్లేషణని, సంస్కృతము మరియు పాడి గ్రంథాల్లో ఉన్న బంధుత్వ పద్ధతులు పరిశీలన మరియు వివిధ భాషల్లో బంధువుల కోసము సమకాలీన పదాల సేకరణ ద్వారా విశ్లేషించబడుతూ ఉన్నదనేది తను చెప్పారు. భారతదేశంలోని బంధుత్వ సంస్థలోని ముస్లిం, క్రిస్టియన్ మరియు ఇతర కమ్యూనిటీల బంధుత్వ పద్ధతులకి అసలు ప్రస్తావించలేదన్నమాట. ఈ విధమైన పద్ధతులు అంటే ప్రముఖ పద్ధతుల్ని, బంధుత్వ పద్ధతుల్ని ఈ కిన్షిప్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ద్వారా దాన్ని స్వీకరించారు. అంటే కింద అట్టడుగు వర్గం వాళ్ళని దాన్ని అంత గమనించడం కానీ వారి మీద పరిశోధనలు చేయడం కానీ చేయలేదు అనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. ఆ తర్వాత ఐరావతి కార్వే ఉత్తరాదిలో స్త్రీలు చిన్న వయసులోనే తమ కుటుంబం నుంచి వేరు చేయబడి దూరంగా ఉంటారని, అత్తమామలతో నివసించడానికి పంపబడతారని ఇక్కడ ఐరావతి తన యొక్క పరిశోధన పద్ధతిలో తెలుసుకున్నది. అయితే దక్షిణాదిలో వివాహం తర్వాత కూడా ఒక అమ్మాయి తన బంధువుల మధ్య ఉంటుందని కార్వే పేర్కొన్నారు. సెంట్రల్ జోన్లోని బంధుత్వ సంస్థ ఉత్తరాది కంటే ఎక్కువ అంతర్గత వైవిధ్యాలను చూపుతుందని, కొన్ని కులాల దక్షిణాదిలో వలె ఒక దిశలో తల్లి సోదరుడి కుమార్తెను అంటే మేనమామను, మేనరికలు ఇక్కడ ఉత్తరాది ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయనేది తన పరిశోధన పద్ధతిలో తెలుసుకున్నాం. ఒక బాలిక తన యొక్క తల్లి యొక్క సోదరుడు పిల్లల్ని వివాహం చేసుకో మేనరిక వివాహాలు అంటూ ఉంటాం. ఇవి కంపల్సరిగా ఉత్తరాదిలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అట్లా చేసుకోకపోతే కూడా అగౌరవంగా భావిస్తూ ఉంటారు అనమాట. కాబట్టి మేనరిక వివాహాలు ఉత్తరాదిలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి అనేది సెంట్రల్ జోన్ అని బంధుత్వ సంస్థ ఉత్తరాది కంటే ఎక్కువ అంతర్గత వైవిధ్యాన్ని చూపుతుంది అనేది మనం ఐరావతి కర్వే యొక్క పరిశోధనలు తెలుసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ వివాహాన్ని అనుమతిస్తారు. ఉత్తర మండలంలో దాదాపు అన్ని కులాల్లో కార్వే 1953 సర్వే ప్రకారము దాయాదుల మధ్య వివాహ నిషిద్ధము. ఐరావతి కర్వే ప్రకారం ఉమ్మడి కుటుంబంలో అనేది ఒక పైకప్పు కింద నివసించే ఒక పొయ్యి వద్ద వండిన ఆహారాన్ని తినే, ఉమ్మడిగా ఆస్తి కలిగిన ఉన్న సాధారణ పూజలలో పాల్గొనే మరియు కొన్ని నిర్దిష్ట రకాల బంధువులుగా ఒకరినొకరికి సంబంధం కలిగిన వ్యక్తులుగా సమూహంగా ఉమ్మడి కుటుంబాన్ని మనం చెప్పుకుంటామని ఐరావతి కర్వే తన యొక్క పరిశోధనలో చెప్పారు. కర్వే తన కింగ్ ఫిష్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో భారతీయ సమాజం యొక్క నిర్మాణము మరియు వాటి సామాజిక ఏర్పాట్ల శ్రేణి గురించి ఒక అవగాహన మనకు అందిస్తూ ఉన్నదనేది మనకు తెలిసిన విషయమే. తర్వాత భారతీయ కుటుంబంలో స్వదేశీ స్త్రీవాద దృక్పథాన్ని కార్వే మార్గదర్శకుడిగా అభివర్ణించారు. ఆమె కుటుంబ జీవితంలో ఆధునిక మార్పులు మహిళల జీవితంపై వాటి ప్రభావం నుంచి విశ్లేషించబడుతూ వచ్చిందనమాట. 1975లో భారతీయ మహిళా అంతరిస్థితులపై ఆమె రాసిన వ్యాసం నుంచి మహిళల పట్ల ఆమె సానుభూతిని గుర్తించవచ్చు. 1970లో మహిళల మీద సర్వే చేసి అనేక రకాల వ్యాసాలు ప్రచురించారు. అందువలన ఈ ఐరావతి కర్వే మహిళలంటే ఎంతో సానుభూతిపరంగా ప్రేమపూర్వకంగా ఉండేదని ఆవిడ వ్యాసాల యొక్క శైలిని బట్టి మనం గుర్తించగలుగుతూ ఉంటాం అన్నమాట. తర్వాత దక్షిణ భారతదేశంలో దగ్గరి బంధువులను వివాహం చేసుకునే ఆచారాలను హైలైట్ చేస్తుంది. దక్షిణ భారతదేశంలో అంటే దగ్గర బంధువులను వివాహం చేసుకోవటం అంటే మేనమామ, మేనత్త పిల్లల్ని వివాహం చేసుకోవటం, ఆ వివాహాలకి మేనరిక వివాహాలకు ప్రోత్సహించడం అనేది ఐరావతి కర్వే గుర్తించారు. వాటికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఏర్పరిచారని చెప్పుకోవచ్చు. ఉత్తర భారతదేశంలో విస్తరించిన మార్పిడి సూత్రాన్ని విరుద్ధంగా మహిళలు వారి జన్మజా కుటుంబాలను తరచూ వెళ్లేలాగా చేస్తుంది. అంటే నివాస ప్రాంతం వివాహం అయిపోయిన తర్వాత ఏంటి మనకి అంటే భర్తతోనే ఎక్కువ కాలం జీవితాన్ని గడుపుతూ ఉంటాం. ఇక్కడికి వచ్చేటప్పుడు ఈవిడ పరిశోధనలో అంటే ఇక్కడ భర్త అత్తమామలతో కొంతకాలము,
అమ్మ నాన్నలతో కొంతకాలము జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అంటే ప్రాచీన కాలంలో వివాహాలన్నీ ఎక్కడ చేసే, ఈ దూర ప్రాంతంలో చేసే, దగ్గర దగ్గర అంటే వాళ్ళు నివసించే ప్రాంతానికి అనుగుణమైన ప్రాంతంలోనే వివాహాలను చేసుకుంటూ ఉండేవాళ్ళు. అంటే దగ్గర ప్రాంతంలో వీళ్ళు మ్యాచెస్ కుదుర్చుకుంటూ ఉండేవాళ్ళు. కాబట్టి ఆ కుటుంబంలో ఉన్న ప్రేమ అనురాగాలు నేపథ్యము దూరం కాదనే దృక్పథాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తుంది అనమాట. తర్వాత ఆ కార్పే అన్ని సమస్యలు మరియు ఆనందాలతో బడి కుటుంబము వ్యవస్థ జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా సమర్థించారు. మరియు వృత్తి సమయము మరియు అణచివేతల గురించి ప్రశ్నలు అనేవి ఏర్పరచుకోలేదు. అంటే ఉమ్మడి కుటుంబం యొక్క ఔన్నత్యం అనేది తను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ప్రాధాన్యత మీద ఆధారపడి ఉమ్మడి కుటుంబం యొక్క ప్రాధాన్యత అనేది ఎలలేనిది అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఐరావతి కర్వే ఉమ్మడి కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఏర్పరిచారు అనేది మనకు తెలిసిన విషయమే. తర్వాత కులం యొక్క మూలము మరియు విశ్లేషణ యొక్క యూనిట్ మరియు రెండవది అతి చిన్న ఎండోగోమన్ యూనిట్ లేదా అనేది వృత్తిపరమైన వైవిధ్యానుకారంగా ఏర్పడిన ఒక పెద్ద సమూహం యొక్క విచ్ఛిన్నం యొక్క ఉత్పత్తి. భారతదేశంలో కులము అనేది ఇండో సంస్కృతి యొక్క బ్రాహ్మణ ఉత్పత్తి అనే వాదించే గుర్రె నుంచి కర్వే భిన్నంగా ఉంటారనేది, అంటే డిఫరెంట్. గర్రె యొక్క అభిప్రాయాలకి ఐరావతి కర్వే అభిప్రాయాలకి ఎక్కువగా భిన్నంగా ఉంటూ ఉంటారనేది మనం ఇక్కడ తెలుసుకుందాం అన్నమాట. ఆ తర్వాత ఈ యొక్క కార్వే సామాజిక ఆర్థిక సర్వేలు లేదా విధాన అధ్యయనాల రూపంలో గణనీయమైన సహకారాన్ని అందించింది అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఆమె చాలా వరకు వివరణాత్మకమైన మరియు పటిష్టమైనగా పట్టికలతో నిండి ఉన్నాయి. ఆవిడ యొక్క పరిశోధనలన్నీ ఒక లెక్కల శాస్త్రీయ రూపంలో కూడా వివరణాత్మకంగా ఉన్నాయనేది చెప్పుకోవచ్చు. ఆవిడ మొదట సర్వే పశ్చిమ ఖండేష్లోని బిల్స్ పై జరిగింది. ఆదివాసీ భారతీయ జనాభాలని ఇతర ప్రాంతాలకు భిన్నంగా ఉన్నదని, ఆదిమ మత ఆధారంగా పూర్తిగా కొన్ని అస్తిత్వాన్ని సృష్టించడం తప్పని వాదించారు. ఆదివాసీ పురోగమించడానికి మరియు సహకరించడానికి సహాయం చేయాలని మరియు వాటికి ఎటువంటి బాహ్య సంకేతాలు విభించబడకూడదనే కర్వే అభిప్రాయపడ్డారనేది మనము ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. తర్వాత ఈ విధంగా అనేక రకాల రూపకల్పనలు చేశారు. సాంస్కృతిక పద్ధతుల మీద, అనేక రకాల భాషా సంస్కృతుల మీద కూడా దాన్ని రూపకల్పన చేశారు. బంధుత్వ సంస్థ కుల వ్యవస్థ ప్రభావితమై బలోపేతం చేయబడుతుందని కర్వే అభిప్రాయపడ్డారు. విడాకులు బ్రాహ్మణ చట్ట పుస్తకాలను వహిస్తూ మరియు పూజారుల అనుమతి లేదు. విడాకుల భారతదేశంలో అన్ని కులాలలో దృఢంగా స్థాపించబడి సామాజిక సంస్థగా ఉంటుందని కర్వే అభిప్రాయపడ్డారు అన్నమాట. ఆమె తాను అగ్రకులానికి భావించే కొన్ని మినహాయింపులు, ఉదాహరణ బ్రాహ్మలు, క్షత్రియులు మొదలైన విడాకుల ఉనికిని అంగీకరించడానికి నిరాకరించడము బంధుత్వము మరియు కుల వ్యవస్థ సంస్థలపై చాలా వరకు ప్రభావం చూపుతున్నదనే దృక్పథాన్ని గ్రహించారు. పరిశోధన పరంగా గ్రహించారు అన్నమాట. ఒక రకమైన సామాజిక నిర్మాణం ఉండవచ్చు, ఇది మరొకటి కంటే విచలనాలను ఎక్కువగా సహించగలదని ఆమె పేర్కొన్నది. సాంస్కృతిక పరిచయాలు వంటి బాహ్య కారణాలు అనేకము అనేక రకాల పద్ధతులకు దారి తీయవచ్చు అనేది ఐరావతి కర్వే మనకి విడమరికి చెప్పారు. భారతదేశంలోని మెజారిటీ ప్రాంతంలోని కుటుంబాలు దాని స్వంత ఆచారంతో కూడిన స్వయం ప్రతిపత్తిని కలిగిన యూనిట్లు. కులం అనేది ఒక క్లోజ్డ్ యూనిట్గా మనం చెప్పుకోవచ్చు. ఈ తర్వాత ఇతర సారూప్య యూనిట్లతో కొన్ని పరిమితులు కలిగి ఉంటుందని, కొన్ని అంశాల పట్ల కుటుంబాల ప్రవర్తన నియంత్రిస్తుందని, ఒక ప్రాంతంలో నివసించే వివిధ కులాలు వివాహానికి సంబంధించిన వేర్వేరు నియామకాలు కలిగి ఉంటాయని, వివిధ వారసత్వ వృత్తులు మరియు వేర్వేరు దేవుళ్లను కలిగి ఉంటాయని, ఒక కుటుంబము మరియు ఒక కులం అనేది ఒక రకమైన సామాజిక సమూహంగా ఇక్కడ వ్యక్తుల సమూహానికి చెందిన వారిని కలిగి ఉంటారనేది ఉమ్మడి కుటుంబము మనకి ఒక దృక్పథాన్ని అందించింది అనేది కార్వే యొక్క పరిశోధన పద్ధతుల్లో మనకు తెలియపరుస్తూ వచ్చిందనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఆర్థిక మరియు సామాజిక భద్రత, ప్రజలు తమ జీవితమంతా గడిపిన గ్రామము నివాసితులందరికీ అంతిమ మద్దతు, పారిశ్రామిక నగరాలు మరియు ఉపాధి అవకాశాలు పెరగటం వల్ల ఉమ్మడి కుటుంబం మరియు గ్రామ సమాజాల యొక్క బంధాలు సడలుతూ ఉన్నాయనేది కర్వే మనది అభిప్రాయపడింది అనమాట. తర్వాత ఐరావతి కర్వే యొక్క యుగాంత అనే పుస్తకము మహాభారతం యొక్క పునరుచ్చరణ, అది పురాణాల కాలం నాటి
చరిత్ర, సంస్కృతి మరియు తత్వశాస్త్రము మిళిమితం చేసిన సాహిత్యము మరియు సామాజిక శాస్త్ర గ్రంథముగా మనకి తెలుస్తుంది. ఈ రచనా సాహిత్య రచనగా, సామాజిక శాస్త్ర అధ్యయనంగా, మానవ శాస్త్రం మరియు సాంస్కృతిక పత్రంగా విశేషమైనదిగా కర్వే పేర్కొన్నారు. మానవ అవసరాలు మరియు ప్రతిస్పందనలను ప్రతిబింబించే అద్దము వలె ఇది ఉంటుందనేది ఈ యొక్క బుక్ గురించి యుగాంత గురించి మనకి తెలియపరుస్తూ ఉన్నది. అమరావతి కర్వే మహాభారతంలోని ప్రధాన పాత్రలు పూర్తిగా మంచివి లేదా పూర్తిగా చెడ్డవి కావు, కానీ రెండింటికి మిశ్రమం. ఆమె పాత్రలను పరిశీలిస్తున్నప్పుడు మరి సానుకూల మరియు ప్రతికూలమైన మానవ భావోద్యోగాల యొక్క విస్తృత శ్రేణి యొక్క పనిని విస్తృతం చేస్తూ ఉన్నదనేది మనకు తెలుస్తూ ఉన్నది. తమ ప్రదర్శనతో ఆమె పాత్ర ధర్మాలు మరియు దుర్గుణాలు గురించి వ్యాఖ్యానించకుండా వాస్తవ స్వరాన్ని మనకి అందించారు ఐరావతి కర్వే గారు. ఆమె సాహిత్య గ్రంథము మరియు సమాజంలోని సాంస్కృతిక, చారిత్రక మరియు నాగరికత అంశాలని మనకి విడమర్చి చెప్పారు. అంటే యుగాంత అనే గ్రంథంలో ఆవిడ ఈ యొక్క తన యొక్క మనోభావాలని, అంటే అప్పుడున్న సాంస్కృతిక పరిస్థితులు బేస్ చేసుకొని అనేక రకాల పద్ధతులను మనకి తెలియపరిచారనేది మనకి తెలుస్తున్నది అనమాట. తర్వాత ఇక్కడ వివిధ సూత్రాల యొక్క విభిన్న సంస్కృతులు నుండి ఒక పొందికపరమైన రచనగా మనం ఈ గ్రంథాన్ని వర్ణించవచ్చు. మహాభారతము భారతదేశంలో వివిధ వర్గాలు దాని ఆకర్షణ కలిగి ఉంటుందని, బౌద్ధులు దాని అద్భుతమైన నైతిక నియమాలని, జైనులు మరియు మరాఠీలు కష్టపడి భగవద్గీత భారతదేశంలో మరియు వెలుపల ఎక్కడ చదివే పుస్తకమైన దీనికి ఒక ప్రాముఖ్యత ఏర్పరిచారని చెప్పింది. జానపద సాహిత్యంలో శక్తివంతమైన వ్యక్తి యొక్క పద్ధతులను కూడా ఐరావతి కర్వే మనకి వివరించారనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. భారతాన్ని తీసుకున్నారు, భగవద్గీతని తీసుకున్నారు, అప్పుడున్న ప్రాచీన సంస్కృతులని బేరీజు వేసుకుంటూ ఆ సామాజిక పరిస్థితులను బేరీజు వేసుకొని సామాజిక స్థితిగతులకి ప్రజల యొక్క అనుబంధాన్ని ఎట్లా విడదీయలేము అనే దృక్పథాన్ని ఒక తాత్వికపరమైన చింతనాపరంలో మనకు చెప్పుకున్నారు. ఎందుకని ఒక తాత్విక చింతనాపరంగా మనకు చెప్పారు అన్నట్లయితే, తను ఒక బిఏ చదివేటప్పుడు తత్వశాస్త్రంలో ప్రముఖ సబ్జెక్ట్గా తీసుకున్నారు. తర్వాత పిహెచ్డీకి వచ్చేటప్పటికి మానవ శాస్త్రమే సామాజిక శాస్త్రం యొక్క విశ్లేషణ పద్ధతుల్ని తను అవలంబించారనేది ఇందుకు వల్ల మనకు తెలుస్తూ ఉన్నది అనేది చెప్పుకున్నాం. ఇతిహాసం గురించి తెలియటం గురించి యువకులు తమ సమస్యలను పురాణ పాత్రలు ఎదుర్కొన్నట్లుగానే గుర్తించేలాగా ఈ కథ తిరిగి చెప్పబడింది. మహాభారతం ముఖ్యంగా మానవీయ సమస్యలతో వ్యవహరిస్తుందనేది మనకు తెలిసిన విషయమే. మహాభారతం యొక్క ప్రధాన ఇతివృత్తం తెలిసిన కథ ఆస్తి వైరము. ఇక్కడ హస్తినాపురము సింహాసనం కోసం ధృతరాష్ట్రుడు మరియు పాండుకుమారులైన కౌరవులు మరియు పాండవుల యువరాజుల మధ్య జరిగిన గొడవగా మనకు తెలిసిన విషయమే అనమాట. ఇక్కడ ఐరావతి విభిన్న పాత్రలు మరియు వారి చర్యలు, నైతికత, నైతికత ద్వారా ఆత్మాశ్రయం కాకుండా విభిన్న వ్యక్తులు విధిని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది మరియు ఆకృతి చేసిన సంఘటనల ద్వారా నిష్పాక్షికత ఎలా ప్రదర్శిస్తున్నారు అనేది మనకి ఇక్కడ తెలిసిన విషయమే. ఈ విధంగా పాత్రల నుంచి మరియు చెడు యొక్క బూడిద రంగులో ఉంటాయి మరియు వారి చర్యలు విషాదకరమైన ముగింపుకు దారితీస్తుంది. ఐరావతి కర్వే యొక్క మహాభారతము మంచిగా ఉండటం యొక్క కష్టాన్ని వివరిస్తుంది. తర్వాత భీష్ముడి జీవితం అంతా ఫలించిన త్యాగము కార్వే అయితే అతని చర్యలు సమర్థించదగినవిగా పేర్కొనలేదు. భీష్ముడి యొక్క ప్రవర్తన పద్ధతుల్ని తను ఖండించారనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. రాజకీయ రైతంలో ఉండి కూడా అతను అంటే ఒక పెద్ద మనిషి, అంటే మహాభారతంలో ప్రముఖ పాత్ర వహించిన భీష్ముడు వీళ్ళని సామాజిక పద్ధతుల ద్వారా ఖండించలేకపోయాడు అనే దృక్పథాన్ని తను వెలువచ్చారనమాట. ఆమె యొక్క అనేక చర్యల యొక్క సరైనదైన పద్ధతులు మనకి, అంటే ఆవిడ చేసిన యొక్క పరిశోధన పద్ధతుల ద్వారా వెలువచ్చిన చర్యలన్నీ కూడా సరైనమైన మన కూడా ప్రశ్నిస్తూ ఉంటాయనేది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. మహాభారతం పట్ల ఐరావతి యొక్క విధానము గౌరవము, మంచితనానికి, స్వీయ కేంద్రీకృత వ్యవస్థల వంటి విలువలకు గుడ్డి ఆరాధనకు దూరంగా ఉన్నాయనేది ఒక నైతికంగా ఈ యొక్క శ్రేష్టమైనవి అనేది మనం ఇందు మూలంగా తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత మానవ సామర్థ్యాన్ని దాని భారీ వ్యర్థము విశాలానికి దారితీస్తుంది అనేది, అంటే మానవ యొక్క
ఆలోచన పద్ధతి, ఆ యొక్క సామర్థ్యము అతిగా ఆలోచించుకోవటం, అతిగా ఊహించుకోవటం వల్ల ఎండింగ్‌గా మనం దాని విషాదాన్ని పొందగలుగుతామనే దృక్పథాన్ని తాత్విక చింతన పద్ధతి వల్ల ఐరావతి కర్వే చెప్పారనేది చెప్పుకుంటున్నాం అనమాట. ఈ ఐరావతి ఒక సామాజిక శాస్త్రవేత్తగా మానవ సమాజ ప్రవర్తనను అధ్యయనం చేస్తూ ఉన్నారు. మానవ సమాజ శాస్త్రవేత్తగా ఆమె మానవుల భౌతిక, సామాజిక మరియు సాంస్కృతిక అభివృద్ధుల గురించి ఒక ప్రత్యేకమైన తెలివైన అధ్యయనం చేశారనేది మనం చెప్పక తప్పదనమాట. అందుకని మనం మొదట్లో చెప్పుకున్నాం కదా, మానవ శాస్త్రము, సమాజ శాస్త్రం మీద ఒక భారతదేశంలో ఒక మహిళగా ఐరావతి కర్వే చేసిన యొక్క సేవలను మనం ఎప్పటికీ మర్చిపోవాలన్నమాట. అది ఒక ప్రముఖ పాత్ర వహించింది అనేది చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. తర్వాతకు వచ్చేటప్పటికి ఐరావతి కర్వే దృష్టిలో బంధుత్వ సంస్థ కులాలను ప్రభావితం చేసే విధానాన్ని మనం పరిశీలించుకోవాలనేది చెప్పుకోవాల్సిన విషయం అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి తను ఏం చేసి అనేక రకాల ప్రముఖ గ్రంథాలు కూడా తన అధ్యయనం తర్వాత మనకు చేశారనేది మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఐరావతి కర్వే యొక్క కొన్ని ముఖ్యమైన రచనలు మనం తీసుకున్నట్లయితే, భారతదేశంలో బంధుత్వ సంస్థలు ఎలా ఉన్నాయి అనేది 1953లో తను ప్రచురించారు. హిందూ సమాజము ఒక వివరణ అనేది 1961లో మనకు తెలియపరిచారు. మహారాష్ట్ర భూమి మరియు దాని ప్రజలు అనేది 1968లో మనకి తెలియపరిచారు. యుగాంత్ ది ఎండ్ ఆఫ్ యాన్ ఫోరోచ్ అనేది 1969లో మనకు తెలియపరిచారు. ఈ విధంగా ఐరావతి కర్వే సమాజము మరియు విద్యాపరమైన వాతావరణంపై అవగాహన పెంపొందించుకోవడంలో మనకి ఎంతో దోహదం చేశారనేది చెప్పుకోవచ్చు. ఇండాలజీలో తన నైపుణ్యంతో మానవ శాస్త్రం యొక్క అంతర్దృష్టిని ఏకీకృతం చేసి అంటే సాంస్కృతిక పద్ధతిని మనకు తెలియపరిచారు. ఆవిడ పనిని ఇతరుల నుంచి వేరు చేసింది. అంటే ఒక ప్రత్యేకమైన వరవడిని కలిగిన వ్యక్తిగా ఐరావతి కర్వేని మనము ఈ విధంగా చెప్పుకోవాలనేది చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. మన హిందూ దేశంలో మహిళా సామాజిక శాస్త్రవేత్తగా, మానవ సమాజ శాస్త్రవేత్తగా ఇండోలజికల్ ఒక పరిశోధనా పద్ధతులు ప్రవేశపెట్టిన వ్యక్తిగా ఆవిడ యొక్క చేసిన సేవలు కానీ పరిశోధనలు కానీ నిరంతరము మనకు అందుబాటులో ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఈవిడ చేసిన యొక్క పద్ధతుల మీద, అంటే ఆ యొక్క సాంస్కృతిక పద్ధతుల మీద ఏర్పడి ముందు సామాజిక శాస్త్రవేత్తలందరూ దాంట్లో ఉన్న ఒక మంచి విషయాన్ని అడాప్ట్ చేసుకోవడానికి, ఐరావతి కర్వేని ఒక మార్గదర్శిగా చేసుకోవడానికి వీలవుతుందనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకుంటూ ఉన్నాం. ఐరావతి కర్వే గారు ఎక్కువగా మనకి ఏం చేశారు, బంధుత్వ సంస్థలకి కుల ప్రభావితం చేసే యొక్క సంబంధాన్ని, అంటే విధానాన్ని మనకు తెలియపరిచారని చెప్పుకున్నాము. అంటే ఐరావతి కర్వే భారత సమాజ శాస్త్రాలతో పాటు తాత్విక చింతన పద్ధతులను డెవలప్ చేసుకోవటం వల్ల తత్వశాస్త్రం మీద ఈవిడికి ప్రముఖమైన జ్ఞానము సంపాదించుకోవటం వల్ల మహాభారతం బేస్ చేసుకున్నారు. తన యుగాంత్ అనే బుక్ మీద బేస్ చేసుకొని ఆ యుగాంత్లోనే దాన్ని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేశారు, ఎండ్ ఆఫ్ యాన్ యపోచ్ అనే గ్రంథం ద్వారా మనకి నూతన విషయాల్ని మనకి తెలియపరిచారు. ఇది ఒక ప్రముఖ అన్ని దేశాల్లో కూడా ఈ యొక్క సామాజిక శాస్త్రవేత్తలు, మానవ సమాజ శాస్త్రవేత్తలు ఐరావతి కర్వే యొక్క గ్రంథాన్ని ప్రామాణికంగా తీసుకుంటూ ఉన్నారు ఇప్పటికి కూడా. ఎందుకనంటే అప్పుడున్న సామాజిక పరిస్థితులు, అంటే మహాభారతాన్ని బేస్ చేసుకొని అప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారము, సామాజిక స్థితిగతుల ప్రకారము, సాంస్కృతిక పద్ధతుల ప్రకారము, వ్యక్తి యొక్క మానసిక విశ్లేషణ ప్రక్రియ పద్ధతుల ద్వారా అప్పుడు మహాభారతంలో వీళ్ళ యొక్క పాత్రలు, అంటే భీష్ముడు, మళ్ళీ కౌరవులు, పాండవులు, కృష్ణుడు, అంటే ఈ యొక్క మెయిన్ క్యారెక్టర్స్ తీసుకొని వాళ్ళు సమాజంలో ఏ విధమైన దృక్పథంతో ప్రవర్తించారు, వాళ్ళ యొక్క ఆలోచన పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, దానివల్ల ఎటువంటి లాభాన్ని, అంటే ఆచరణ పద్ధతులు, వాళ్ళు ఆచరించిన పద్ధతుల వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా అనే దృక్పథాన్ని ఒక వినూతనమైన కోణంలో పరిశీలించారని చెప్పుకున్నాను. మహాభారతంలో ఎగ్జాంపుల్గా చెప్తూ ఉన్నారు కదా, ఈ యొక్క తాత్విక చింతనం వల్ల మనం అతిగా ఆశించటం వల్ల ఆ యొక్క మనశ్శాంతితో పాటు మనశ్శాంతి లేకుండా ఒక దుఃఖాన్ని పొందగలుగుతామనే దృక్పథాన్ని తను తెలియపరిచారు అనేది మనకి ఇందులో మహాభారతం బేస్ చేసుకొని తను చేసిన రచనా ప్రక్రియలో తెలుస్తుంది. అతిగా ఊహించటం, అతిగా ఆలోచించటం, అతిగా కోరుకోవటం వల్ల మనం అనుకున్న ఫలితాన్ని సాధించలేమనేది, దానివల్ల ఒక దుఃఖపూరికమైన పద్ధతులను మనం తిరిగి పొందగలుగుతూ ఉంటాం. అంటే మానసిక
పద్ధతులు సంతృప్తికరంగా ఉండవన్నమాట. మనం ఆలోచన విధానం భిన్నమైన రిజల్ట్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాం అనేది మనకి ఇక్కడ ఏర్పరిచింది. అందుకని ఇక్కడేంటి, కులము ప్రభావం మీద సమాజం సాంస్కృతిక పద్ధతులు ఏ విధంగా ఉంటాయనేది విశ్లేషించారు ఐరావతి కర్వే వాళ్ళు. కులము అంటే ఒక ప్రఖ్యాత కులాలు మనం చెప్పుకున్నాం. ఈ యొక్క బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని చెప్పుకున్నాం. ఒక గ్రామ సామాజిక ప్రాంతాన్ని తీసుకున్నట్లయితే ఈ కులాలు, కుల సభ్యులందరూ కూడా ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటారనమాట. ఒకరిని ఒకరు నియంత్రించుకుంటూ ఉంటారు. కట్టడి అంటే మనం ఏ సర్కిల్లో ఉండాలనేది వాళ్ళంతటే వాళ్ళే ఆహార నియమాలు, జీవిత విధానాలు, వివాహము, నడవడిక, ప్రవర్తన ద్వారా కేంద్రీకరించుకుంటూ ఉంటారు కులము ద్వారా. ఈ బంధుత్వం ఏంటి? దే విల్ గివ్ ద గైడెన్స్ టు ద చిల్డ్రన్స్. అంటే ఇప్పుడు సాంఘీకరణ ప్రక్రియలో బంధుత్వం ద్వారా ఈ యొక్క బంధుత్వము, కులము అనేది సామాజిక సాంస్కృతిక పద్ధతుల్లో ప్రజల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఎంతో దోహదకారిగా ఉంటుందనేది ఐరావతి కర్వే మనకి వివరించి చెప్పారనమాట. నిరంతరము పరిశోధన పద్ధతిలో ఉండటము, స్త్రీల అభ్యున్నతి కోసము ఎక్కువ కృషి చేయటము, తర్వాత వివాహంలో ఉన్న సాంస్కృతిక పద్ధతులు. ఉత్తర భారతదేశాన్ని తీసుకున్నారు. ఉత్తర భారతదేశంలో సాంస్కృతిక పద్ధతులు వివాహము ఏ విధంగా ఉంటుంది? ఎక్కువ కూడా అంటే మేనరిక వివాహాలు అని చెప్పుకున్నాము. దగ్గర ప్రాంతంలోనే వాళ్ళు రిలేషన్షిప్ డెవలప్ చేసుకుంటూ ఉంటారు. రాకపోకల సౌకర్యాలు, తర్వాత రిలేషన్షిప్ అంటే ఎక్కువగా మనము ఆ పిల్లల్ని అంటే ఒక ఎక్కువ దూరం, ఇప్పుడంటే మనం అనేక రకాల దూర ప్రాంతాలకు వివాహాన్ని ఇస్తున్నాం పిల్లలు. పాత రోజుల్లో అలా ఉండేది. అతి దగ్గర ప్రాంతంలోనే మనం చూసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఒకరికి ఒకరు ఆ బంధుత్వ రక్షణ అంటే బంధుత్వం యొక్క ప్రేమ, గౌరవము యొక్క బంధాలు అనేవి దగ్గరగా ఉంటాయి, శాశ్వతంగా, పరిపూర్ణంగా, పరిపక్వతగా ఉంటాయి అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. వివాహం అనేది వివాహ ప్రక్రియ మీద ఐరావతి కర్వేర గారు అనేక రకాల పరిశోధనలు చేశారు. దానికి ఉత్తర భారతదేశంలో ఉన్న వివాహ సాంస్కృతిక పద్ధతులు, వివాహ పద్ధతులను బేస్ చేసుకొని మేనరిక వివాహాలని కూడా విడివేయాలన్నమాట, మనకు తెలియపరిచారు. అట్లానే ఈ యొక్క బంధుత్వము, కులము, ఈ సాంస్కృతిక పద్ధతుల వల్ల సమాజంలో ఉన్న ప్రజలందరూ సత్సంప్రదాయాన్ని కలిగి ఉంటారు. అంటే కోరిలేషన్స్ కలిగి ఉంటారు. సామాజిక సంబంధాలను పెంపొందించుకుంటూ ఉంటారు. సామాజిక ప్రవర్తన పద్ధతులను నియంత్రించుకుంటూ సమాజంలో ఒక మంచి వ్యక్తిత్వమైన జీవితాన్ని పొందగలుగుతూ ఉంటారు అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఈ విధమైన పద్ధతుల్లో ఐరావతి కర్వే సామాజిక స్థిరీకరణకి ప్రముఖ పాత్ర వహించడంలో ఎటువంటి సందేహం లేదు. వీళ్ళ కుటుంబము అంటే తండ్రి దగ్గర నుంచి తీసుకున్నట్లయితే, భర్తని, మామగారిని తీసుకున్నట్లయితే అందరూ విద్యావేత్తలుగా ఉండటం వల్ల ఈవిడిగా బాగా చదువుకోవటంలో ముందంజ వేశారు. ఆ రోజుల్లో చాలా అరుదు కదా ఈ యొక్క స్త్రీ యొక్క సామాజిక శాస్త్రవేత్తలు అనేది, చాలా అరుదు. అందుకని మనం ఐరావతి కర్వేని ఇప్పటికి కూడా ఒక ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తగా, సంఘ సంస్కరణ కోసం కృషి చేసిన వ్యక్తిగా, తర్వాత మానవ శాస్త్ర అభివృద్ధికి తెగల మీద ఎన్నో రకాల పరిశోధనలు చేశారు. మానవ శాస్త్ర పరిశోధన కార్యకర్తగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత తన యొక్క రచనా ప్రక్రియల్లో ఎప్పుడు కూడా కులము, బంధుత్వము, సాంస్కృతిక పద్ధతులు, మానవ వైచిత్రాలు అంటే సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా అనేక సామాజిక అంటే సైకాలజీ కోణాల్లో కూడా తను పరిశోధన చేశారు. అంటే బెర్లిన్లో మెదడుల మీద ఎలా పరిశోధన చేశారో ఆ యొక్క ప్రభావం మీద ఎక్కువ ఉన్నది. ప్రతి ఒక్క దానికి ఒక ఇది యొక్క మనోవిశ్లేషణ పద్ధతులని ఎక్కువ ఉపయోగించారనేది మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఈ విధమైన పద్ధతుల్లో సమాజ అభివృద్ధి కొరకు నిరంతరము పాటుపడిన ఏకైక మానవ సామాజిక శాస్త్రవేత్తగా స్త్రీ అంటే ఫెమినిస్ట్ అంటే స్త్రీవాద సంఘ సంస్కరణలతో ముందుకు తీసుకువెళ్ళాలనే దృక్పథాన్ని కలిగి ఉన్నారు అనేది మనకి తెలుస్తూ ఉండదు అనమాట. అతి చిన్న వయసులోనే అట్లా కాకుండా ఉన్నట్లయితే సమాజంలో సమాజ శాస్త్రానికి, మానవ శాస్త్రాన్ని ఎంతో ముందుకు తీసుకువెళ్ళాలనే దృక్పథాన్ని కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాము. అది అన్ని రకాల ఆ యొక్క రంగాలని తను టచ్ చేశారు. బంధుత్వము యొక్క కులము, సాంస్కృతిక పద్ధతులు, జీవన విధానము అంటే పట్టణీకరణ, నగర ప్రభావాలు, పారిశ్రామిక ప్రభావం వలన గ్రామాలు ఏ విధంగా మార్పు చెందినవి, ఆ యొక్క తాత్విక చింతన పద్ధతుల వల్ల మహాభారతాన్ని బేస్ చేసుకొని ఎలా ముందుకు వెళ్ళారు అనే దృక్పథాన్ని కూడా మనకి ఎంతో కళ్ళకు కట్టినట్లు వివరించారనమాట. సాంస్కృతిక పద్ధతుల్ని ఒక మహాభారతాన్ని బేస్ చేసుకొని అనేక రకాల మానవ నైజాన్ని మనకి
అది విడమర్చి చెప్పిన ఒక ప్రఖ్యాత మానవ శాస్త్రవేత్తగా, సామాజిక శాస్త్రవేత్తగా, ఒక తత్వవేత్తగా ఐరావతి కర్వే ఒక మన హిందూ సామాజిక మానవ శాస్త్రంలో ఒక ప్రముఖ పాత్ర వహించింది అనేది ప్రజల్ని ఒక చైతన్యవంతమైన మార్గానికి తీసుకువెళ్ళింది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదనేది మరి మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఒక సామాజిక వ్యవస్థలో ఒక సుస్థిర స్థానాన్ని మానవ సమాజ శాస్త్రంలో కానీ, సమాజ శాస్త్రంలో కానీ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నది ఐరావతి కర్వే గారు.